ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల అలీనగర్ సమీపంలో భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని సోమవారం నిర్వహించారు. అలీనగర్కు చెందిన ఎండీ ఈసూబ్ పఠాన్ జున్నూఖాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ సాదిక్, షేక్ సుభానీ, కరీముల్లా, ఉర్దూ ఉపాధ్యాయురాలు వహీదా బేగం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి 12వ వర్ధంతి సందర్భంగా గ్రామ పెద్దలందరూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించినారు. ఆయన త్యాగము, ఆయన సమయస్ఫూర్తి, ఆయన మనకిచ్చినవన్నీ అన్ని ఆయన సేవలను అందుకొని మనము భావితరాలు ముందుకు చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి పిల్లలందరికీ, భావితరాలకి వాళ్ళందరూ చాలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అబ్దుల్ కలాం గారు వారి వర్ధంతి సందర్భంగా మన దుగ్గిరాల అలీనగర్లో వారి విగ్రహం ముందు వారిని నివాళులు అర్పిస్తున్నాము. తమిళనాడులోని రామేశ్వరంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం గారు ఎంతో కష్టపడి చదివి ఒక శాస్త్రవేత్తగా ఎదిగి మన ఇండియా ప్రతిష్టని ప్రపంచ దేశాల్లో నిర్వహించిన వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు. వారిని గుర్తించి మన అప్పటి చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నారు కాబట్టి వారు రాష్ట్రపతిగా ఎన్నిక చేసి వారిని రాష్ట్రపతిగా ఎన్నిక చేశారు. వారు భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ ఎన్నో అవార్డులు అందుకున్న అబ్దుల్ కలాం గారు మన దేశానికి ఎంతో సేవ చేశారు. వారికి ఇంకో పేరు ఉంది, మిస్సైల్ మ్యాన్. అంటే పెద్ద పెద్ద మన అణుబాంబు మిస్సైల్స్ అన్ని మన భారతదేశానికి అందించిన వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు. వారిని ఈరోజు మన దుగ్గిరాల అలీనగర్లో నివాళులు అర్పిస్తున్నాము. అందరికీ నమస్కారం. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన ఆదర్శప్రాయుడు భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం అని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. సోమవారం దుగ్గిరాల ముర్తుజానగర్ జెండా చెట్టు సెంటర్ వద్ద అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ జానీ షైదా, షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ, షేక్ హుస్సేన్, మస్తాన్, మహబూబ్ సుబానీ, బాజీబాబా, రెహమాన్, మహమ్మద్ బద్రూజామా, పఠాన్ మస్తాన్, దూపం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబానీ మాట్లాడారు. భారత శాస్త్ర సాంకేతిక రంగానికి తన జీవితాన్ని అంకితం చేసిన భారత పితామహుడు, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన ఆదర్శప్రాయుడు ఏపీజే అబ్దుల్ కలాం, భారతరత్నతో సత్కరించిన ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతావని ఒక సామాన్య కుటుంబంలో జన్మించి పేపర్ బాయ్ స్థాయి నుంచి ప్రపంచం గర్వించదగ్గ గొప్ప అణుశాస్త్రవేత్తగా యువతను లక్ష్య సాధ్య దిశగా అడుగులు వేయించిన విద్యా దార్శనికుడిగా తన నిరాడంబర వ్యక్తిత్వంతో రాష్ట్రపతి పదవికి మన్నిక ఇచ్చిన పీపుల్స్ ప్రెసిడెంట్గా కుల మతాల రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ప్రశంసలు పొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ధన్యజీవి. ఆయన దేశానికి ఎనలేని సేవలు అందించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రపంచ దేశాల్లోనూ అందరి మన్ననలు పొందిన మహనీయుడు ఆయన. ఈ భూమి ఉన్నంతకాలం కలాం గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. నేడు ఆ మహనీయుడి 11వ వర్ధంతి సందర్భంగా వినమ్రప్రదంగా మేము అందరం కలిసి ఆయనకి ఘన నివాళులు అర్పించాము. జోహార్ ఏపీజే అబ్దుల్ కలాం. మంగళగిరి దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారంకు నిరసన కార్యక్రమం 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం నాయకులు శివయ్య, కుక్కమల్ల జయరాజ్ తదితరులు మాట్లాడారు. దరిదాపు ఈ రిజిస్టర్ ఆఫీస్ పెట్టి 120 సంవత్సరాలు అవుతుంది. 120 సంవత్సరాల నుంచి ఎంతోమంది డాక్యుమెంట్ రైటర్లు వచ్చారు, వెళ్ళారు, ఉన్నారు, పోయారు, గవర్నమెంట్ మారనియ్యి. అయినా సరే డాక్యుమెంట్ అనేది చెక్కు చెదరకుండా ఉంది. అది ఎవరిదంటే ఒక లేఖరి యొక్క అనుభవం, ఆయన దృష్టి కేంద్రీకరించి దాని డాక్యుమెంట్ని నీట్గా తయారు చేసి ఇచ్చాడు కాబట్టి తరతరాలుగా డాక్యుమెంట్ ఆపరణ వస్తుంది. మనిషి చనిపోయినా భూమి ఎక్కడికి పోదు, డాక్యుమెంట్ ఎక్కడికి పోదు. అటువంటి డాక్యుమెంట్ నువ్వు తీసుకెళ్ళి ఆర్ఎస్కే సెంటర్లో ఇచ్చేసి అరగంటలో తయారు చేస్తానంటే కుదిరేది కాదు. అది మైండ్తో చాలా జాగ్రత్తగా ఆలోచించి 1-2 సార్లు సలహాలు తీసుకొని ఆ భూమి మీద తిరిగి దాన్ని క్షుణ్ణంగా
చేసుకొని దాన్ని తయారు చేసి 1-2 సార్లు మేము ఆ పార్టీకి చదివి వినిపించి చేస్తామండి. మీరు ఆర్ఎస్కే సెంటర్ పెట్టేసి అరగంటలో డాక్యుమెంట్ ఇస్తా అంటున్నారు. అరగంటలో ఎలా తయారు చేస్తారు డాక్యుమెంట్? ఇంగ్లీష్ ఫార్మెట్ దరిదాపు 80% ఎవరు ఒప్పుకోరు ఇంగ్లీష్ డాక్యుమెంట్ అంటే. తెలుగే అంతంత మాత్రం చదవటం మనోళ్ళు. ఇంగ్లీష్ డాక్యుమెంట్ మీరు ఫార్మెట్ తీసుకొచ్చి ఇస్తానంటే ఎలా కుదిరిద్ది? తెలంగాణలో ఇలాగే ధరణి పోర్టల్ అని పెట్టారండి. ఈరోజు చూస్తున్నారుగా, అందులో ఎన్ని అవినీతి జరిగిందో. అంతా అవినీతి 80% జరిగింది. ఇదే రిజిస్టర్ ఆఫీసు తీసేసి ఇలాగే ఇటువంటివి తీసేసి దస్తావేజ్ లేఖను పక్కన పెట్టి ధరణి పోర్టల్ అనేది కొత్త విధానం తీసుకొస్తే తెల్లారేపాటికల్లా ఎకరాలు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళతో మార్పిచ్చేసుకొని అందరూ రైతులను, అసలైన రైతుల్ని పక్కన పెట్టేశారు. చాలా వరకు ఇది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ అయినా సరే, పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వలన ఆయనకి చాలా దెబ్బతలింది. ఇది కూడా రేపొద్దున మీకు కూడా ఇబ్బంది అయింది. మీరు అందుకని మానుకొని మాకు డాక్యుమెంట్ రైటర్లుగా లైసెన్సులు ఇస్తే మేము దానికి బాధ్యతగా కట్టుబడి ఉంటాం. ఏమైనా తప్పు జరిగితే మా లైసెన్స్ ఆఫ్ చేయండి. మమ్మల్ని ఈ లైసెన్స్ ఆడి ఈ తప్పు చేశాడని చెప్పి మీరు జైలుకి పంపించినా మాకు ఇబ్బంది లేదు. లేదంటే ఆ తప్పు మళ్ళీ జరగకుండా దాన్ని, ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో రద్దు చేసి మళ్ళీ దానికి అనుగుణంగా నడుచుకుంటేనే మళ్ళీ లైసెన్స్ రెన్యూల్ చేయండి, తప్పులేదు. అలా కాకుండా 3 లక్షల మంది మేము డాక్యుమెంట్ రైటర్లు ఉంటే మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి 12 నుంచి 15 లక్షల మంది ఉన్నారు. మా అందరినీ రోడ్డు పాలు చేసి మీరు ప్రైవేటీకరణ చేస్తారంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. తర్వాత కక్షిదారులు కూడా చాలా ఇబ్బంది పడతారు. మేమైతే ఎనీ టైం వాళ్ళకి అందుబాటులో ఉండి ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్ తయారు చేసి, డ్రాఫ్ట్ తయారు చేసి ఇది విషయం అని చెప్పొస్తాం. మీరు వెళ్తారా? మీరు వెళ్ళరు. మీరు తీసుకొచ్చి ఆ ఫార్మెట్ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని మీకు చెప్పిన దాన్ని బట్టి మీరు తయారు చేసి ఓన్లీ ఒక ప్రొఫార్మా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే కుదరదు. ఈ డాక్యుమెంటు రేపు కోర్టుకు వెళ్తే లా ప్రకారం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకని దయచేసి మీరు ఈ జీవోని ఉపసంహరించుకొని మా అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ 1907 నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉందండి. ఇక్కడ ఆనాటి నుండి మా తండ్రులు కానీ తాతలు కానీ అక్కడి నుంచి దస్తావేజ్ లేఖలుగా వ్యవహరిస్తున్న వాళ్ళని జీవనోపాధిగా ఈ వృత్తిని ఎంచుకొని చాలామంది జీవనోపాధిగా ఉంటున్నారు. అయితే ఇక్కడ చాలా స్పీడ్గా వ్యవహరిస్తారు, చాలా స్పీడ్గా ఇస్తాం డాక్యుమెంట్లు అని చెప్పి ఆర్ఎస్కే సెంటర్లు తీసుకొస్తామని అంటున్నారు. ఇప్పుడున్నప్పుడు కూడా అరగంటలో దస్తావేజ్ తయారు చేసి అంత రిజిస్ట్రేషన్ చేయించేసి ఇస్తున్న పనులు చాలా వరకు అందరూ చేస్తున్నారు. ఇంకా ఇంతకన్నా స్పీడ్గా ఇవ్వటం అనేది చాలా కష్టం. మా దస్తావేజ్ లేఖలు పట్టుకొట్టొద్దు దయచేసి. చాలా వరకు మేము కక్షిదారులకి అలా ఉన్న మా మీద పెట్టుకున్న నమ్మకానికి ఒమ్ము చేయకోకుండా చాలా వరకు న్యాయబద్ధంగా చేసి ఇస్తున్నాం దస్తావేజులు అన్నీ. అరగంటలో దస్తావేజ్ ఇవ్వడం అనేది ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. ఇంతకుముందు 10 రోజుల తర్వాత దస్తావేజ్ తీసుకెళ్తుంటే చాలా సంతోషంగా వ్యవహరించేవాళ్ళు. అట్లాంటిది అరగంటలో దస్తావేజ్ ఇస్తున్నామంటే ఇంకా స్పీడ్గా ఇస్తామనేది మాత్రం అది చాలా కష్టం. ఆర్ఎస్కే సెంటర్లు పెట్టినా కానీ అరగంటలు ఇవ్వడం అనేది జరగదు దస్తావేజ్ లేఖలు లేకుండా.